ఆ రోజు వాజ్పేయి గారితో రాజకీయం చేసి ఈ రోజు ఇలాంటి చిల్లర రాజకీయాల్లో నేను భాగస్వాములు కావాలనుకున్నప్పుడు ఒకసారి బాధేస్తుంది. ఈ రోజు ఇలాంటి చిల్లర రాజకీయాల్లో నేను భాగస్వాములు కావాలనుకున్నప్పుడు ఒకసారి బాధేస్తుంది. పిల్లనిచ్చినటువంటి సొంత మామ మీద అధికారం కోసం చెప్పులు వేయించినటువంటి చిల్లర వ్యక్తి నువ్వు కదా. ఇంతకంటే చిల్లర రాజకీయాలు ఎవడన్నా చేశాడు ఈ దేశంలో? ఏం చిల్లర కాదురా మీరు. నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అంటావు, మళ్ళీ అదే నోటితో నరేంద్ర మోడీ గారిని పొగుడుతావు. చిల్లర రాజకీయం కాదా ఇది? ఏం చిల్లర కాదురా మీరు. సోనియా గాంధీని ఇటలీ దెయ్యం అన్నావు, ఇండియాకి దేవత అన్నావు. మళ్ళీ నువ్వే నీ మామూలు నోరు కాదు కదా. చిల్లర రాజకీయాలకి ఇది కదా నిదర్శనం. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తెలంగాణలో 5 కోట్లు పెట్టి ఎమ్మెల్సీని కొనుగోలు చేయడం కోసం బ్రీఫ్డ్ మీ ఓటుకు నోటు చిల్లర రాజకీయాలు చేసింది ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు కదా. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువుల్లాగా కొని 4 మంత్రి పదవులు ఇచ్చి నువ్వు చేసినటువంటి చిల్లర రాజకీయం. ఏం చిల్లర కాదురా మీరు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మనిషి అనేవాడు ఎవడన్నా మాట్లాడతాడా? పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించింది ఎవరు? చిల్లర రాజకీయం కదా. నీ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేత తిట్టించావే. నీలాంటి ఆడితో ఈరోజు రాజకీయాలు చేయటం అనేది నిజంగా చిల్లరతనం. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు?